భువనగిరిలో ఈసారి విజయం ఎవరిది? తమ కంచు కోటని కాంగ్రెస్ నిలుపుకుంటుందా? తొలిసారి బీజేపీ సత్తా చాటుతుందా? బీఆర్ఎస్ కి పూర్వ వైభవం వస్తుందా? మూడు పార్టీల అభ్యర్థుల బలాబలాలు ఏంటి? ఏ ఓటు బ్యాంక్ ఎవరి వైపు మళ్లనుంది? భువనగిరి సమీకరణాలు ఎలా మారుతున్నాయి? అభ్యర్థుల ప్రచారంపై ప్రజలు ఏమంటున్నారు? కీలకంగా మారిన కమ్యూనిస్టుల మద్దతు ఎవరికి? మైనారిటీ ఓటర్లు ఎవరి వైపు నిలవనున్నారు? బీసీల ఓట్లు ఫలితాలని ప్రభావితం చేయనున్నాయా? భువనగిరిలో రాజకీయ సమరం రసవత్తరంగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జోరు చూపిన కాంగ్రెస్ మరోసారి అదే ఫలితం రిపీట్ చేయాలని చూస్తోంది. ఇక జాతీయవాదంతో మోడీ హవాతో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ఇక్కడ గెలిచి తమ పట్టు తగ్గలేదని చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ ఆసక్తికర పోరు సాగుతోంది. భువనగిరి ఎంపీ సీట్ కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది. అలాగే లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీల్లో 6 చోట్ల కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. దీంతో ఎంపీ స్థానం దక్కించుకుని మళ్లీ పట్టు సాధించాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భువనగిరి లోక్సభ స్థానం 2009లో ఏర్పడింది. 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించగా 2014లో బూరా నర్సయ్య గౌడ్, గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ పై 5,000 పైచిలుకు మెజారిటీతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యాన్ని సాధించింది. దీంతో పార్లమెంటు స్థానంలోనూ పాగా వేయాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం నాయకుల మధ్య తొలుత పోటీ నెలకొన్నా చివరకు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితునిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది. నియోజకవర్గం పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను ఒక్క జనగామ మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం తమకు లాభిస్తుందన్న విశ్వాసంలో కాంగ్రెస్ ఉంది. సుమారు 18 లక్షల ఓట్లున్న ఈ నియోజకవర్గంలో కనీసం 7 లక్షల ఓట్లు సాధించిన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. గత ఏడాది చివర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు 6 చోట్ల విజయం సాధించగా వారికొచ్చిన మెజారిటీ ఏకంగా 2.70 లక్షల పైచిలుకు ఉన్నాయి. దీంతో తమ అభ్యర్థి లోక్సభ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధిస్తారన్న ధీమాతో ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు భువనగిరి విజయం సవాలుగా మారింది. ఈ నియోజకవర్గానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే సీఎం సన్నిహితుడు కావడంతో చామలని గెలిపించుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్, జానారెడ్డితో మంతనాలు సాగించి గెలుపు వ్యూహాలు సిద్ధం చేశారు. ఇది కాంగ్రెస్ కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక భువనగిరిలో మ్యాజిక్ చేయాలన్న ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా విజయం సాధించిన డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా 2021లో బీఆర్ఎస్ ను వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రధాని మోడీ చరిష్మా, బూరా నర్సయ్య గౌడ్కు గతంలో ఎంపీగా ఉన్న పరిచయాలు, ఆయన సామాజిక వర్గం గౌడ్ల ఓట్లు తమకు లభిస్తాయి అన్న అంచనాల్లో బీజేపీ ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 7 సెగ్మెంట్లకు గాను ఆ పార్టీకి కేవలం 74,782 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మునుగోడులో కాంగ్రెస్ నుంచి వెళ్లిన చలమళ్ల కృష్ణారెడ్డి 22,000 ఓట్లు దక్కించుకోగా ఇబ్రహీంపట్నంలో నోముల దయానంద్ 15,000 ఓట్ల వరకు సాధించారు. ఆ 2 స్థానాలు మినహా అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అయినా శాసనసభ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా ఉంటుందని, కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నాయకులు తమ అభ్యర్థి గెలుపు ఖాయమన్న విశ్వాసంతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా 3 అభ్యర్థుల్లో తమ అభ్యర్థి గతంలో ఎంపీగా చేసి ఉండటం, గౌడ్స్ ఓట్లు ఉండటం కలిసి వస్తుందని అంటున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భువనగిరిలో తిరిగి పాగా వేసేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరించి ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లున్న యాదవ సామాజిక వర్గంలోని కురుమ ఉపకులానికి చెందిన క్యామ మల్లేష్ కు టికెట్ ఇచ్చింది.
ఆ సామాజిక వర్గం ఓట్లు బీసీల ఓట్లు కలిసి వస్తాయని ఆ పార్టీ ధీమాగా ఉంది. 2014లో భువనగిరిలో విజయం సాధించిన బీఆర్ఎస్ ఆ తరువాత 2019 ఎన్నికల్లో 5,000 ఓట్ల స్వల్ప తేడాతో సీట్ను కోల్పోయింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, సామాజిక వర్గం మద్దతు ఉన్న క్యామా మల్లేష్ ద్వారా మరోసారి భువనగిరి దక్కించుకునేందుకు శ్రమిస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో విజయం సాధించి పరువు కాపాడుకోవడంతో పాటు పట్టు నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉంది. నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పార్టీని గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అసెంబ్లీ ఫలితాల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మొత్తం 8,17,279 ఓట్లు వచ్చాయి. ఇదే ఊపుతో లోక్సభ సీట్ను గెలుచుకోవాలని హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు చూస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా చామల గెలుపు కోసం కృషి చేయటం కాంగ్రెస్ కి కలిసి వస్తుంది. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు బీసీ వర్గానికి చెందినవారు కావడంతో బీసీ ఓట్లలో చీలిక కూడా కాంగ్రెస్ కి కలిసొస్తుందని భావిస్తున్నారు. మరోవైపు భువనగిరి పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి ఎక్కడా చెప్పుకోదగ్గ బలం లేదు. అయితే లోక్సభ ఎన్నికల సీన్ డిఫరెంట్ గా ఉంటుందని, మోదీ పేరు మీదే పోలింగ్ జరుగుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభం, ఇతర జాతీయ అంశాలు తమకు కలిసొస్తాయని చెప్పుకుంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. ఇప్పుడు టికెట్ ఇస్తామన్నా పోటీ చేసేందుకు కొందరు నేతలు ఆసక్తి చూపలేదు. ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో కోట్లల్లో ఖర్చు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మల్లేష్ ని రంగంలోకి దించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 7 చోట్ల కలిపి బీఆర్ఎస్ కు 5,60,002 ఓట్లు వచ్చాయి. వాటిని నిలుపుకుంటే గట్టి పోటీ ఇవ్వచ్చు. అయితే అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కష్టమనే చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ ఓట్లకు భారీగా గండి కొట్టే ఛాన్స్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో జాతీయ అంశాల ప్రభావం ఉంటుందన్న ఆలోచనతో బీఆర్ఎస్ నేతలు కూడా పెద్దగా ఫోకస్ పెట్టకపోవడం ఆ పార్టీకి మైనస్ అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, మోడీ చరిష్మా వంటి వారి వలన కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది. బూరా నరసయ్య గౌడ్ క్షేత్రస్థాయిలో విస్తృతమైన పరిచయాలు, సామాజిక కార్యక్రమాలతో పాటు మోడీ చరిష్మాని నమ్ముకుంటున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం అదనపు ప్రయోజనమనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా అందితే తిరుగు ఉండకపోవచ్చు. అలాగే బీసీ ఓటర్లను ఆకర్షించడం కూడా కీలకమే. ఇక కుర్మ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ కు ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. భువనగిరి లోక్సభ స్థానంలో గత కాంగ్రెస్ లో వర్గపోరు ఉండేది. అయితే ఈసారి నేతలంతా ఏకతాటిపైకి రావడం ప్లస్ అవుతుంది. 3 జిల్లాల పరిధిలో ఉన్న భువనగిరి పార్లమెంట్లో కమ్యూనిస్టుల ప్రభావం ఉంది. జాతీయ పరిణామాల వలన వారు కాంగ్రెస్ కి ఓటేసే అవకాశము ఉంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. అలాగే కేసీఆర్ మునుగోడు ఎన్నికల్లో వాడుకుని వదిలేయడంపై వారు అసంతృప్తిగా ఉన్నారు. భువనగిరి స్థానంలో గెలుపు ఓటముల్ని నిర్దేశించే స్థాయిలో ఉన్న కమ్యూనిస్టు ఓట్లు కాంగ్రెస్ కి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ ఓటర్ల మద్దతు కీలకమే. వారు బీజేపీకి ఓటేసే ఛాన్స్ లేదు. అలాగే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ఉన్నా ఈసారి రాష్ట్రంలో అధికారం మారడం, ఇతర రాజకీయ కారణాల వలన వారు కాంగ్రెస్ వైపు నిలవవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ రేసులో లేకుండా కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంటే ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కే పడతాయి. అలాగే కీలకంగా ఉన్న ఎస్సీ ఎస్టీ ఓట్లు అధికార కాంగ్రెస్ వైపు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. అయితే మోడీ చరిష్మా, రామ మందిరం, జాతీయ పరిణామాలు కలిసొస్తాయని బీజేపీ ధీమాగా ఉంది. స్థానిక పరిస్థితులు, అసెంబ్లీ ఫలితాలు సెగ్మెంట్లో హస్తానికి ఉన్నటువంటి పట్టు ఆ పార్టీని పై చేయిలో నిలిపే ఛాన్స్ ఉంది. ఈ 20 రోజుల ప్రచార సరళిని బట్టి ఓటింగ్ ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు స్పష్టమవుతోంది.